ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గత రాత్రి అంతా దేవుడు మన అందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొకసారి దేవుడు మనల్ని బలపరచుటకు తన వాక్యాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా తండ్రి. ఈ దినం మరొకసారి నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలయ్యా. ఈ నూతన దినంలో నాయన మా ఎడల మీ చిత్తం నెరవేర్చబడాలి. మా తలంపులు కాదు, నీ ఆలోచన, నీ తలంపులు మా జీవితంలో నెరవేర్చబడగలగాలి. అటు కృపాటి కనికరం దయచేయండి. ఈ దినమంతా మాతో ఉండండి. ఈ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలుసు, సొలొమోన్ రాజు గారు మరి తండ్రి సింహాసనం మీద ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏలుటకు దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. అతన్ని దేవుడు ఒక దినము దర్శించాడు. ఒక దినము అతన్ని దర్శించి పలకరించి అతనితో మాట్లాడుతున్నాడు. బాబు, నువ్వు ఏది అడిగితే నేను నీకు అది ఇస్తా అని అన్నాడు. నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తా అని అన్నప్పుడు అతడు అన్నటువంటి మాట ఏం తెలుసా? ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములో జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక సొలొమోన్ గారికి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు అనుకుంటా. నీకేం కావాలి చెప్పు. వెండి కావాలా, బంగారం కావాలా, వస్త్రాలు కావాలా, పొలాలు కావాలా, ఏం కావాలి చెప్పాయా అని అన్నాడు. దేవుడే ప్రత్యక్షమై ఒకవేళ మనతో ఆ విధంగా అడిగినట్లయితే మనం ఏం అడుగుతామో మనకు తెలుసు. బంగారం, వెండి, బంగ్లాలు, కార్లు, పొలాలు, ఇవన్నీ కావాలని మనం కోరుకుంటాం. కానీ సొలొమోన్ రాజు గారు మాత్రము, అయ్యా నాకు వివేకం కలిగినటువంటి జ్ఞానం కావాలని కోరుకున్నాడు. జ్ఞానం వల్ల వచ్చేది ఏంటిది అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, జ్ఞానం లేకనే ఈరోజు వరకు మనం నశించిపోతున్నాం. సరైనటువంటి జ్ఞానం లేకనే ఈరోజు కుటుంబ వ్యవస్థలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, కాపరి విషయంలో కానీ, సంఘస్థుల విషయంలో కానీ సరైనటువంటి జ్ఞానం లేకపోవటం వల్లనే ఈరోజు మనము నశించిపోతున్నాం, పాడైపోతున్నాం. ఇక నేను రాజును కదా, నాకేం అవసరం ఉంది జ్ఞానం? నాకు బలం కావాలయ్యా, యుద్ధాలు చేయాలి, నేను ఆయా దేశాల మీదకి వెళ్ళాలి కదా, యుద్ధాలు చేయడానికి నాకు బలం కావాలి, శక్తి కావాలి, ఆయుధం కావాలి అని సొలొమోన్ రాజు గారు అడగలేదు. ఆయన అడిగింది ఏంటి తెలుసా? అయ్యా నీ ప్రజలందరినీగా ఏలడానికి, వారిని కాయడానికి నాయనా నాకున్న జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం నాకు కావాలి, నాకు జ్ఞానం దయచేయమని దేవుడితో ఆయన కోరుకున్నాడంట. ఈరోజు మనము ఎప్పుడు చూసినా మనకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపే మొగ్గు చూపుతాం. కానీ కావాల్సినటువంటి దాన్ని దేవునికి మనం అడగం. కానీ ప్రతి మనిషికి ముఖ్యమైనది కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఉన్నదనుకోండి, మనం ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోగలం. కారు, బంగ్లా, ఇవన్నీ కూడా జ్ఞానంతో మనం సంపాదించుకోగలుగుతాం. కానీ మనిషి లోపల ఈరోజు జ్ఞానం లేదు. జ్ఞానం ఉందని అనుకుంటున్నారు కానీ జ్ఞానం ఏమీ లేదండి. జ్ఞానం లేకనే నశించిపోతున్నాం మనం అందరం కూడా. జ్ఞానం లేక చాలా మంది పాడైపోతున్నారు. ఎలా ఉండాలనో ఎలా ఉండకూడదో తెలియక ఇష్టానుసారంగా అవివేకమైనటువంటి బుద్ధితో చాలా మంది నశించిపోతున్నారు. ఈరోజు ఆ విధంగా నశించిపోకుండా ఉండాలంటే ఆనాడు సొలొమోన్ గారు దేవునికి ఏ రీతి అయితే జ్ఞానాన్ని అడిగాడో, ఈరోజు మనమందరం కూడా అయ్యా పిల్లల్ని ఏ రీతిగా చూడాలి, భార్యను ఏ రీతిగా చూడాలి, భర్తను ఏ రీతిగా చూడాలి, సంఘంలో ఎలా ఉండాలి, కాపరితో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా పనిచేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, నీవు ఇచ్చినటువంటి రాబడిని నేను ఎలా దాన్ని కాపాడుకోవాలి, అది నాకు తెలియదయ్యా, నాకు జ్ఞానం కావాలని చెప్పి ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే ఆనాడు సొలొమోన్కి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఈరోజు మనకు కూడా ఆయన ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం మీరు గమనించండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగున్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే అతడు దేవుని అడగాలి.
మనుషుల దగ్గర కాదు వెళ్ళాల్సింది, మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల దగ్గర కాదు తెలుసుకోవాల్సింది. మనుషుల జ్ఞానం ఈ లోక సంబంధమైనదిగా ఉంటుంది, ఈ సంబంధంగానే ఉంటుంది, ఇక్కడ వరకే ఉంటుంది. కానీ దైవుని జ్ఞానం ఈ లోకమందు పరలోకమందు అన్ని విషయాల్లో ఫ్యూచర్ లాంగ్ లైఫ్ అది మనకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు మీకు ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉన్నట్లయితే, అరే తెలివి లేదా అని ఎంతోమంది ఎన్నోసార్లు మనల్ని అంటూ ఉంటారు. అరే గాడిదకున్న తెలివి లేదు కదరా నీకు అని అంటూ ఉంటారు చాలాసార్లు. పశువులకున్న తెలివి లేదేంట్రా బాబు అని అంటూ ఉంటారు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనేకుల చేత మాటలు అనిపించుకుంటూ ఉంటాం, మనం ఎన్నోసార్లు గాయపరచబడుతూ ఉంటాం. కానీ జ్ఞానాన్ని పొందుకోవడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయం. ఈజీగా జ్ఞానం ఇస్తాడు దేవుడు. మీరు ఆయన దగ్గరికి రావాలి, దేవుని అడగాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే మీరు నన్ను అడగవలెను, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. అడిగేవారు ఎలా అడగాలంట? సందేహించక అడగాలంట. నేను దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఇస్తాడని నమ్మకంతో మనం అడగాలి. అడిగి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన అడుగువానికి ఆయన ధారాళంగా ఇచ్చేవాడు, కొద్దిగా ఇచ్చేవాడు కాదు. స్వార్థం లేదు ఆయనకు. ఆయనకు ఒకలాగా ఈయనకొకలాగా అందరికీ సమానంగా ఇస్తాడు. ఆయన దగ్గరికి రాగలగాలి, ఆయనను అడగగలగాలి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువున్నట్లయితే అతడు నా యుద్ధకు రావాలేను, అతడు నన్ను అడగవాలేను, నేను ధారాళంగా ఇస్తాను అన్నాడండి. దయచేసి ఈరోజు దేవుని అడగండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, గొప్ప కార్యాలు చేయండి. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు చాలా మంది జ్ఞానం లేక నశించిపోతున్నారు, పాడైపోతున్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తండ్రి, నీ వాక్యం బోధిస్తుంది, ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దుకున్నట్లయితే వారు నన్ను అడగవలేను, నేను అది వారికి ధారాళంగా ఇస్తానని అన్నారు. తండ్రి, అటు జ్ఞానం ప్రతి వారికి దయచేయమని, సహాయం చేయమని, విత్తబడిన ప్రతి వాక్యం ప్రతి ఒక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని, నేను నిన్ను బలపడుతున్న ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చండి, అనేకుల యుద్ధకు తీసుకెళ్ళండి. ఇదిగో నలుమూలల, ప్రపంచ నలుమూలల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయగలరని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.